సో SSMB 29 నుంచి అదే గ్లోబ్ ట్రాటర్ నుంచి ఒక సాంగ్ సైలెంట్ గా రిలీజ్ చేసిర్రు. సంచారి సంచారి అని కూడా వచ్చింది పాట. మతి పోతా ఉంది అసలు ఆ పాట ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది. క్రీమ్ తాత నా పర్సనల్ గా నాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరెవరు ఫేవరెట్ అంటే మాత్రం ఫస్ట్ నేను కిరవాణి గారంట, తర్వాత మిగతా ఎవరైనా కానీ నాకు బాహుబలి ఆల్బమే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మ్యూజిక్ ఇంత తొందరగా ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఒక 2 నిమిషాలు అర్థం కావట్లేదు నిజంగానే పాట అది రియల్ గానే వచ్చింది ఆ పాట, లేదంటే వేరే ఏదైనా ఏతో స్టార్ట్ చేశారు అనుకున్నా, కాదు రియల్ గా వచ్చింది పాట. శృతి హాసన్ పాడింది పాట. అండ్ ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు 2 నిమిషాలు ఎవరు వాడారో అర్థం కాలేదు. శృతి హాసన్ ఈ రేంజ్ లో వాడిందా? షీఈ్ అ గ్రేట్ సింగర్, ఓకే, బట్ ఇట్లా ఈ రకంగా వాడతారని అయితే అనుకోలేదు. దాట్ వాస్ పక్క పెట్టినా కానీ సూపర్ చెప్తున్నా. దిస్ మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. దీంట్లో కొంచెం ఆఫ్రికన్ టేస్ట్ అది కనబడతా ఉంది. కొంచెం మన జనరల్ ఏదో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఒక మన సేమ్ ఒక అడ్వెంచరస్ మూడ్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ ఆల్సో ఒక హీరో థీమ్ ఉండేది ఎలా ఉంటుందో అలా ఉంది. అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. అండ్ సంచారి అనేది సెట్ చేయడం మామూలు లేదు. టెక్నికలీ అడ్వెంచరర్, గ్లోబ్ ట్రాటర్. నా భయం ఏంటంటే వీళ్ళు గ్లోబ్ ట్రాటర్ అని ఎక్కువ వాడుతున్నారని చెప్పేసి దాన్ని టైటిల్గా పెడతారా? పెట్టకండి ప్లీజ్ పెట్టకండి. కొంచెం ఒక మంచి టైటిల్ పెట్టండి. ఎందుకంటే ఇప్పటికీ టైటిల్ ఏది ఫిక్స్ కాలేదు. వారణాసి అన్నారు, తర్వాత రుద్ర అన్నారు, తర్వాత రుద్రాదా గ్లోబ్ ట్రాటర్ అన్నారు. అవన్నీ వద్దు, ఒక మంచి టైటిల్ పెట్టండి. రుద్ర అయినా ఓకే, బట్ స్టిల్ గ్లోబ్ ట్రాటర్ అనేది వద్దు. ఎందుకంటే జస్ట్ ఒక హ్యాష్ ట్యాగ్ లాగా ఉండిపోవాలి అంతేగాని. ఈ పాట అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది. ఇంకా వినలేదంటే మాత్రం వినండి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఎలాంటి లిరికల్ వీడియో ఏది రిలీజ్ చేయలేదు, జస్ట్ ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ ఫోటో పీక్స్ ఉంది భయ్య, మాలో లేదు. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ నాకు ఒకటే డౌట్ అనమాట, వీళ్ళు ఇప్పుడే ఇంత ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారు అంటే, లైక్ ఆ ఈవెంట్ అంత పెద్ద చేయాలి ఓకే, దానికోసం సపరేట్గా టీజర్ చేస్తున్నారు. జియో హాట్స్టార్లో సపరేట్గా దానికోసమే కవరేజ్ ఉంటుంది. మన మీడియాస్ ఎవరు దాన్ని కవర్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదు. సో మన మీడియాస్ నుంచి ఎక్కడి నుంచి రాదు. సో ఖచ్చితంగా జియో హాట్స్టార్ నుంచే చూడాలి. అంత ఎక్స్క్లూజివ్గా పెట్టి అంత పెద్దగా ప్లాన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇప్పటి నుంచే పోస్టర్స్, ఒక సాంగ్ టీజర్ ఇప్పటి నుంచే చేస్తున్నారంటే, వీళ్ళు 2 years తర్వాత సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారా? లేదంటే మనం అనుకునే దానికంటే సినిమా ముందే రిలీజ్ అవుతుందా? అంటే మేబీ 2026 ఏమో. ఎందుకంటే నాకు సాంగ్ రావడం అనేది మామూలు విషయం కాదు బ్రో. ఎందుకంటే కరెక్టే మనకి లాస్ట్ టైం RRRలో వచ్చిన అదేది మన దోస్తి సాంగ్ కొన్ని రోజుల ముందే వచ్చింది, 6 or 7 months. వాళ్ళు జనవరి రిలీజ్ అన్నప్పుడు వాళ్ళు అక్టోబర్ ఎప్పుడో రిలీజ్ చేశారు, గుర్తులేదు నాకు. అది పర్లేదు 3-4 months ఓకే, బట్ మేబీ 2027లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఇప్పుడే ఎందుకు సాంగ్ రిలీజ్ చేయడం అనేది లైక్ అదొకటి డౌట్ కొడుతుంది. బట్ బ్రో సాంగ్ పీక్ అనిపిస్తుంది, మాలో లేదు, మస్తు ఉంది. సంచారి మృత్యుకే రణవేరి అని ఒక పాట ఉంటుంది, ఒక బిట్ ఉంటుంది, సూపర్. అమ్మ బాబాయ్ నాకు మాలో లేదు. అండ్ ఇదేదో కేక మన AR రెహమాన్ లెక్క చాలా ట్రై చేసి మొన్న వచ్చిన మన సాయి అభ్యంకర్ లెక్క చాలా ట్యూన్స్ యాడ్ చేసినట్టు కాదు. ఇట్స్ పీక్ సింపుల్ బేసిక్ ఫెంటాస్టిక్ ట్యూన్ అంతకంటే ఇంకేం చెప్పలేదు. దట్ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ సాంగ్, నాకు మస్తు అనిపిస్తుంది. అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ గా కొంచెం ఆఫ్రికన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటారు. మనకి బ్లాక్ ప్యాంథర్ లో కనబడింది అది. ఈ సా దట్ ఇన్ డాకు మహారాజ్ సాంగ్ లో కూడా ఉంటుంది ఆ బిట్, టిడిన్ కూడా వచ్చేది, అది మస్తు ఉంది. ఇట్లా నాకు ఎక్సైట్మెంట్ అయితే బాగా క్రియేట్ అయింది. అండ్ నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే, వీళ్ళు ఏ రేంజ్ ప్లానింగ్ చేస్తున్నారంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇది ఒక పెద్ద సినిమా రాబోతుంది. చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. ఎందుకంటే మనకి రామాయణం ఇంకా క్లారిఫై రాలేదు కాబట్టి మనం చెప్పలేము. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ అండ్ మూవీ, 1200 crores బడ్జెట్ మూవీ. సో దీన్ని మేము ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం మీరు వెయిట్ చేయండి, ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి, మీరు థియేటర్లోనే చూడాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా కరెక్టే, మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ ఏదైతే పోస్టర్ వచ్చిందో దానికి బ్యాక్లాష్ వచ్చింది, నెగిటివిటీ వచ్చింది, క్రిటిసిజం వచ్చింది అంటున్నారు. కానీ ఐ పర్సనలీ బిలీవ్ దాట్ ఏదైతే ఫుటేజ్ లీక్ అయిందో, ఏదైతే వాళ్ళు క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్ అది షూట్ చేస్తున్నప్పుడు ఫుటేజ్ లీక్ అయింది, దాంట్లో మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ వీల్ చైర్లో ఉండడం కనబడింది. సో అది ఆల్రెడీ కనబడింది కాబట్టి మేబీ టీజర్లో కూడా దాన్ని చూపిస్తారు కాబట్టి రిలీజ్ చేసేద్దాం. ఒకవేళ కనుక అది కనబడకపోయి ఉంటే దృథ్వీరాజ్ సుకుమార్ అంది జస్ట్ ఫేస్ మాత్రమే కనబడే ఒక పోస్టర్ రిలీజ్ చేసేవారు. ఇది మొత్తం ఇట్లా రిలీజ్ చేసినంటే ఖచ్చితంగా ఆల్రెడీ లీక్ అయింది కాబట్టి లెట్స్ గివ్ ఎమ్ దాట్ అని చెప్పేసి ఒకటి అనుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. బట్ ఒకటి చెప్తా, నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ SS రాజమౌళి. ఎప్పటికీ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఆయన్ని మాత్రం. ఆయనంతా సేఫ్ మినిమం గ్యారంటీ డైరెక్టర్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇండియాలో ఎవరు లేరు. ఐ థింక్ కష్టం, ఇప్పట్లో ఎవరు రారు, ఆ రేంజ్లో రాను, ఎవరైతే ఖచ్చితంగా రారు. ఆయన వేరే లీగ్లో ఉన్నాడు భయ్యా. మనకి ఏదైనా కనిపిస్తుంది అంటే దానికి ఖచ్చితంగా 2, 3, 4 సార్లు ఆలోచించి 4 రకాలుగా ఆలోచించి వీళ్ళు ఇట్లా అనుకుంటారు అట్లా అనుకుంటారు అని చెప్పేసి ఆలోచించుకొని రిలీజ్ చేస్తారని నా ఫీలింగ్. ఎందుకంటే పోస్టర్ అట్లా రిలీజ్ చేసి బ్యాక్లాష్ రాదు అని వాళ్ళు అనుకోరని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి తెలుసు ఇది బ్యాక్లాష్ వస్తుంది, ఆర్ ఎల్స్ పీపుల్ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా SSMB 29 గురించి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. బట్ అట్లా అనుకున్నా కానీ క్లారిటీతో చాలా పెద్ద స్ట్రాటజీ వాడుకొని చేస్తున్నారని నాకు గట్టి నమ్మకం అనిపిస్తుంది. అండ్ ఈ సాంగ్ ఖచ్చితంగా బ్రో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఈ ఇయర్లో. అంటే లైక్ ఇప్పుడే విన్నా అని కాదు, నేను ఒక 5 times విన్నా.
మామూలు ఎక్కలేదు. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా ఎక్కింది. ఇంకా ఎళ్తది ఇంకా. నా జిమ్‌లో ఈ నడిచే బిట్ ఏది మామూలుగా ఉండదు. ఈ వాడుకోవడం ఏది మామూలుగా లేదు. ఒకవేళ గనుక 2026లోనే వస్తుంది అంటే మాత్రం అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు మనకి. ఎందుకంటే రాజమౌళి గారు కాబట్టి. ఒకవేళ నిజంగానే వస్తుంది అంటే మాత్రం వేరే లెవెల్. అమ్మో! ఇంకా 2026 ఒకేసారి ఎటో ఎళ్ళిపోయింది ఇయర్. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. మహేష్ బాబు గారిని ఇప్పటివరకు చూడని రేంజ్‌లో చూడబోతున్నాం. అది మాత్రం ఖచ్చితంగా పక్కా అని చెప్తా. అండ్ బ్రో సీరియస్‌లీ హ్యాపీ. 15థ్ నాడు లైవ్ పెట్టేసుకుందాం. 6కి స్టార్ట్ అంట. మనం 5:30కి ఇక్కడ లైవ్ పెట్టేసుకొని లైవ్‌లో మనమందరం కలిసి జియో హాట్‌స్టార్‌లో చూద్దాం. అంటే నేను చేయలేను. బట్ స్టిల్ కుమ్మేద్దాం. టీజర్ వస్తది. లెట్స్ హావ్ ఫన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కంటెంట్ నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. లెట్స్ ఎంజాయ్ సంచారి సాంగ్.